మన ఆధునిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గరలో ఈ పనసకాయల బండి అయితే కనబడింది. ఇంకా మనకు కనబడితే ఊరుకుంటామా, దాంతో యుద్ధం చేసేంత వరకు వదిలిపెట్టాం ఇట్స్ అ బాయ్ థింగ్ అనమాట. మరి పనసకాయ అయితే తీసుకునేద్దాం పదండి. ఇదే అనమాట నేను తీసుకున్న పనసకాయ వచ్చేసి. దీని కాస్ట్ ఎంతో కరెక్ట్గా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వారి నేమ్ అయితే మన పేజ్ స్టోరీలో అయితే మెన్షన్ చేసి మీకు ట్యాగ్ చేస్తా ఖచ్చితంగా. చలో ఇంటికైతే వచ్చేద్దాం పదండి. చాలా వెయిట్ అయితే ఉంది. ఇది ఎలా కొయ్యాలో కూడా తెలియదు అనమాట. యూట్యూబ్లో రకరకాల వీడియోస్ చూసి అయితే ట్రై చేస్తున్నాను. ముందుగా చేతులకైతే కుకింగ్ ఆయిల్ అయితే అంటించుకోవాలి, లేదంటే దీని చేతికి జిగురంతా అంటుకుపోద్ది అనమాట. ఒరే మామ, దీన్ని కోస్తుంటే మాత్రం నాకు బర్త్డే రోజు కేక్ కోసినా కూడా ఇంత ఫీల్ రాలేదనుకోండి. ఎలాగో అలాగో కోసి ఇలా కాదనేసి పట్టుకుని ఇరిచేసామన్నమాట. లోన్ అయితే గోల్డెన్ కలర్లో అయితే ఉంది. స్మెల్ కూడా పర్ఫ్యూమ్ స్మెల్ లాగా అయితే వస్తుంది. దీని కటింగ్ చూస్తుంటే మాత్రం చికెన్ షాప్ అయితే గుర్తుకొస్తుంది. ఫైనల్లీ 1 అవర్ తర్వాత ఇన్ని పీసులు అయితే వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ 200 దాకా అయితే వచ్చాయి. టేస్ట్ అండ్ తీయగా సూపర్ సూపర్గా అయితే ఉంది. వీటి ఇత్తనాలతో ఏం చేస్తారో ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా. ఇంకెందుకు లేట్, ఫాలో కొట్టు మావా.